నేటి పునీతులు పునీత కసిమీర్ గారు. ఆనాడు ఇశ్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు. సోమవారం, మార్చి 4, 2024. మొదటి పట్టణం, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశముకు విజయము ప్రసాదించెను. కనుక రాజుకు అతడనిన మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కాని కుష్ఠిరోగి. ఒకమారు సిరియనులు ఇశ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలిక నొకతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యేను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళిన ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన దొరవ్యాధి నయము చేయునుగదా అనేను. నామాను రాజు నొద్దకు వెళ్లి ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజు నొద్దకు వెళ్ళుము, నేనతనికి కమ్మ వ్రాసి ఇచ్చెదను అని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకుని ఇశ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజునకు కమ్మనందించెను. దాని యందు ఇట్లున్నది: నా ఉద్యోగి నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను, నీవతని కుష్ఠను నయము చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రతో, వింటిరా, సిరియారాజు నేనితని కుష్ఠను నయము చేయవలె ననుచున్నాడు. చావును బ్రతుకును కలిగించుటకు నేను దేవుడనా? అతడు నాతో జగడము పెట్టుకొనుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుట లేదా అనేను. కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకొనేలా నామానును నా యొద్దకు పంపుము, ఇశ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించును అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలివచ్చి ఎలీషా ఇంటి ముందటాగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్లి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును అని చెప్పించెను. కాని ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యేను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిలుచుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠ సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయనను కొంటిని. దమస్కు నందలి అబానా, ఫర్పరు నదులు ఈ ఇశ్రాయేలు నది కంటే మేలైనవి కావా? నేనా నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను. అప్పుడు సేవకులతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టమైన కార్యము చేయుమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసియుండెడి వాడవే గదా. ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభము గాదా అనిరి. ఆ మాటలాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె నయ్యేను. అంతట నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపుము అనెను. ఇది ప్రభువు వాక్కు.